డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో విచిత్రమైన ఘటన జరిగింది. ఓ ఇంట్లో ఏకంగా 30 అడుగుల గోతిని తవ్వడం కలకలం రేపింది. ఈ విషయానికి తెలిసి చుట్టుపక్కల జనాలు భయంతో వణికిపోయారు. కొత్తపేట మండలం వానపల్లి గాంధీబొమ్మ కూడలి దగ్గర ఓ ఇంట్లో కొద్ది రోజులుగా గొయ్యిని తవ్వుతున్నారు. ఏకంగా 30 అడుగుల లోతు వరకు తవ్వేశారు. ముందు స్థానికులు ఆ గొయ్యి గురించి పట్టించుకోలేదు. అయితే 4 రోజులుగా ఆ గోతిలో క్షుద్రపూజలు కూడా చేస్తున్నారు. అయితే స్థానికులకు అనుమానం వచ్చింది. అందరూ కలిసి మాట్లాడుకుని ఆ ఇంటిని చుట్టుముట్టారు. అక్కడ పసుపు, కుంకుమ, నిమ్మకాయలతో సహా పూజా సామాగ్రి ఉండటాన్ని గమనించారు. ఆ ఇంట్లో క్షుద్రపూజలు చేస్తున్న 6 అనుమానితులను పట్టుకుని ప్రశ్నించారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. వీరందరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ ఇంట్లో క్షుద్ర పూజలు చేస్తున్న వ్యక్తులు ఎవరు? ఈ పూజల వెనక ఉద్దేశం ఏంటి అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. వానపల్లిలో ఈ క్షుద్రపూజల వ్యవహారం సంచలనంగా మారింది. గ్రామంలో ఆందోళన నెలకొంది. అమలాపురానికి చెందిన ఓ వ్యక్తి పూజలు చేసినట్లు తెలుస్తోంది. అయితే ఆ ఇంటి యజమాని పొంతన లేకుండా మాట్లాడటంతో పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే గుప్త నిధుల కోసమే ఇలా గొయ్యిని తవ్వి ఉంటారని అనుమానిస్తున్నారు. మన దేశంలో టెక్నాలజీ ఎంతో అభివృద్ధి చెందినా సరే ఇలా క్షుద్రపూజలు, గుప్తనిధుల తవ్వకాల పేరుతో మూఢనమ్మకాలను నమ్మేస్తున్నారు. ఇటీవల కాలంలో గుప్తనిధులపై కొంతమందికి ఆశ కలిగి ఇలా ఎక్కడపడితే అక్కడ తవ్వేస్తున్నారు. కొందరైతే ఏకంగా ఆలయాలను కూడా ధ్వంసం చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇటీవల కాలంలో గుప్త నిధుల తవ్వకాలు జరిపే ముఠాలు పోలీసులకు దొరికిపోయాయి. అయినా సరే ఇప్పటికే కొందరు పద్ధతి మార్చుకోవడం లేదు. గుప్తు నిధుల పేరుతో జనాలను నమ్మిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ ఘటన కూడా జరిగిందని చెప్పాలి.